బర్త్ ప్లేస్ ఆఫ్ అలకనంద రివర్. అలకనంద నది జన్మస్థలం. మరి అలకనంద నది ఏంటండి? ఈ అలకనంద నది మన భారతదేశంలో ఏ ప్రధాన నదికి ఆధారం అయ్యా అంటే హిమాలయ పర్వతాల్లోని హిమనీ నదాలలో అంటే మంచు కొండలలో అలకనంద మరియు భగీరథి అనేటువంటి రెండు చిన్న నదులు దేవప్రయాగ వద్ద కలిసి గంగా నదిగా ఏర్పడతాయి. అంటే గంగా నది ప్రారంభంలో రెండు చిన్న నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది. ఆ రెండు చిన్న నదులే ఒకటి అలకనంద, రెండు భగీరథి. ఇప్పుడు మన ఏమడుగుతున్నాడంటే ఆ అలకనంద నది ఎక్కడ జన్మిస్తుంది అంటున్నాడు. మరి అలకనంద ఎక్కడ జన్మిస్తుందండి? ఫస్ట్ వన్ గంగోత్రి, సెకండ్ వన్ సతోపంత్, థర్డ్ వన్ మానస సరోవర్, ఫోర్త్ వన్ కైలాస శ్రేణి, కైలాస రేంజ్. ఈ నాలుగు కూడా హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ప్రసిద్ధ ప్రాంతాలు. గంగోత్రి అనేది ఒక హిమానీ నదం. సాధారణంగా ఈ దేవప్రయాగ వద్ద అంటే గంగా నది జన్మించేటటువంటి ప్రాంతంలో ఈ యొక్క గంగోత్రి హిమానీ నదం ఉంటుంది. అంటే గంగోత్రి హిమానీ నదం. ఇక సతోపంత్, వాస్తవానికి ఈ యొక్క అలకనంద రివర్ ఎక్కడ జన్మిస్తుందయ్యా అంటే సతోపంత్ అనేటువంటి గ్లేషియర్ అంటే హిమనీ నదం వద్ద జన్మిస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో రైట్ ఆప్షన్ ఏంటంటే సతోపంత్ గ్లేషియర్. సో నియర్ సతోపంత్ గ్లేషియర్ ద అలకనంద రివర్ ఆరిజినేట్స్. ఆఫ్టర్ దట్ it receives the Bhagirathi river and finally it joins Alakananda there Devaprayaga. After that that river is called the Ganga. So Alakananda అనేటువంటి ఈ చిన్న నది భగీరథి అనేటువంటి మరొక నదిని ఎక్కడ కలుపుకుంటుందయ్యా అంటే దేవప్రయాగ వద్ద కలుపుకుంటుంది. మరి దేవప్రయాగ వద్ద కలిసిన తర్వాత ఈ రెండు నదులను ఏమని పిలుస్తున్నారంటే గంగా నది అని పిలుస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ అలకనంద అనేటువంటి నది యొక్క జన్మస్థానం ఏదయ్యా అంటే సతోపంత్ గ్లేషియర్ లేదా హిమనీ నదం. ఇక మానస సరోవరం ఏంటండి? ఇక్కడ మనకి బ్రహ్మపుత్ర నది, సింధు నది జన్మస్థానం ఈ మానస సరోవరం. అదేవిధంగా కైలాస రేంజ్లో అనేది కూడా మన హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ఒక ప్రధాన శిఖరాలలో ఒకటి. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్కి సతోపంత్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే.